ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో మారణహోమం సృష్టించి 25 మంది హిందూ మహిళలను వితంతువులుగా మార్చిన ఉగ్రవాదుల చర్యకు మన దేశం గట్టిగా సమాధానం చెప్పింది. పాకిస్తాన్ భూభాగంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. ఈ ప్రతీకారానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి హైమర్ ప్రిసైజ్ బాంబులు, స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ను ఉపయోగించి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ప్రాంతాలలో ఉగ్రవాదుల క్యాంపులను నేలమట్టం చేశాయి. అయితే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. భారతీయ హిందూ మహిళలు పెళ్ళైన తరువాత నుదుటిన సింధూరం లేదా తిలకం దిద్దుకోవడం భారతీయ సనాతన ధర్మంలో సాంప్రదాయం. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రాచీన ఆచారం ఇది. నుదుటిన దిద్దిన సింధూరం ఒక మహిళ పెళ్ళైన స్థితిని తెలియజేయడమే కాదు, భర్త పట్ల ఆమె ప్రేమ, భక్తికి ఒక సంకేతం లాంటిది. సింధూరం దిద్దుకునే తల మధ్య భాగాన్ని అజ్ఞాచక్రం లేదా బ్రహ్మరంధ్రం అని పిలుస్తుంటారు. తిలకం దిద్దడం ద్వారా ఆ స్థానంలో శక్తి నిలుస్తుందని హిందూ మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అయితే మతం అడిగి మరీ పెహల్గాంలో హిందూ మహిళల భర్తలను కళ్ళ ముందలే కిరాతకంగా చంపేసి భారతీయ మహిళల జీవన విధానంలో భాగమైన ఏ సింధూరాన్ని అయితే ఉగ్రవాదులు చెరిపేశారో అదే సింధూరం పేరుని ఉగ్రవాదుల వేటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుగా పెట్టారు. ఏ విధంగా దాడి చెయ్యాలనేది, ఎప్పుడు దాడి చేయాలనేది, లక్ష్యాలు ఏవి అనేది కూడా ఎంచుకునే సంపూర్ణ స్వేచ్ఛను సాయుధ త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఇచ్చారు. పకడ్బందీ ప్రణాళికలు రచించి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ బెబ్బుల్లా విరుచుకుపడింది. ఖచ్చితమైన దాడులు నిర్వహించిన తర్వాత ఇండియన్ ఆర్మీ ఒక ఇమేజ్ను కూడా విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్ను నల్లటి అక్షరాలతో రాసింది. ఇంగ్లీష్లో సింధూర్లో ఉండే 2 ఓ అక్షరాలలో ఒక దాని ప్లేస్లో కుంకుమ గిన్నెను, మరొక ఓ వెనుకాల కుంకుమను కుప్పగా ఉంచింది. న్యాయం జరిగింది, జై హింద్ అనే టైటిల్తో ఇండియన్ ఆర్మీ ఈ పిక్ను విడుదల చేసింది. ఈ ప్రతీకార చర్య ద్వారా పెహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన 25 మంది వితంతు మహిళలకు భారత్ బలగాలు న్యాయం చేశాయి. దగ్గరగా 90 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. పెహల్గాం ఉగ్రదాడి కారణంగా ఒక యువతి పెళ్ళైన రోజుల వ్యవధిలోనే వితంతువుగా మారిపోయింది. కొత్తగా పెళ్ళైన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతదేహం పక్కన భార్య హిమాన్సి నర్వాల్ కూర్చుని కన్నీరు పెట్టిన దృశ్యాలు యావత్ దేశాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి. పెహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన ఐశాన్య అనే మహిళ ఆపరేషన్ సింధూర్పై స్పందిస్తూ నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. మా కుటుంబ నమ్మకాన్ని మోదీ నిలబెట్టుకున్నారని, నా భర్తకు ఘనమైన నివాళి అర్పించారని, నా భర్త ఎక్కడ ఉన్నా ఆయన మనసు శాంతిస్తుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. భర్తను కోల్పోయిన మరో మహిళ సంగీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పెహల్గాం ఉగ్రదాడిలో కోల్పోయిన మహిళల భర్తలను గౌరవించిందని సంగీత అన్నారు. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేనని, ఇప్పటికీ ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నానని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తగిన బుద్ధి చెప్పారంటూ ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ప్రగతి జగదేల్ అనే మరో మహిళ స్పందిస్తూ ఈ ఆపరేషన్ పేరు వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ఆమె అన్నారు. ఇదండి ఆపరేషన్ సింధూర్ చేపట్టిన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సులను అభినందిస్తూ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ ఆపరేషన్కు ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం వెనుక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ల రూపంలో చెప్పండి. వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఫాలో అప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్. జై హింద్.